హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజైతే ఈవినింగ్గా త్వరగా చేసుకునే స్నాక్స్ అనేది చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ఉంటాయి, ఇంట్లోనే ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కాస్తంత జీలకర్ర, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు పొడి బియ్య పిండిని కూడా వేసుకోవాలి. వేసుకుని మొత్తాన్ని అయితే ఇలా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ చిలకరించుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పట్టదండి, ఎందుకంటే ఉల్లిపాయల నుంచి తేమ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇలా పిండి ముద్దని తీసుకొని ఇలా పకోడీలాగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దోరగా కాస్త కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చింది కదండి, ఇప్పుడైతే తీసేసుకొని వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలాగే మరొక వాయి కూడా వేసుకుంటున్నాను. అంతే, సింపుల్ కదండి. ఇలా తక్కువ టైంలోనే ఈ స్నాక్స్ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సాయంత్రం పూట వేడివేడిగా ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.